అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరైన అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరైంది. ఇప్పటికే 8 సార్లు ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన 8 సార్లు హాజరు కాలేదు. సెషన్స్ కోర్టు కూడా వెళ్లారు. సెషన్స్ కోర్టు స్టే ఇవ్వమని అడిగారు. అయినప్పటికీ కోర్టు స్టే నిరాకరించింది. ఇవాళ భౌతికంగా అరవింద్ కేజ్రీవాల్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. అంతలోనే ఆయనకు బెయిల్ మంజూరు జరిగింది. మరోవైపు ఇంకా ఈడీ ఆఫీస్లోనే ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. రౌస్ ఎవెన్యూ కోర్టుకు కాసేపట్లో కవిత చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. తన అరెస్టుపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళబోతున్నారు కవిత. అదే సమయంలో ఈడీ ఆఫీస్కి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా చేరుకోబోతున్నారు. తొలిసారి విచారణకు హాజరయ్యారు. అయితే వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అరవింద్ కేజ్రీవాల్కు లిక్కర్ స్కామ్లో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఆయన ఏసీఎంఎం కోర్టుకు హాజరు కాగానే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.